దౌలతాబాద్ గ్రామంలో తుమ్మల మహేష్ యాదవ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దౌలతాబాద్ గ్రామంలో గత నెల 20వ తారీఖు నాడు బసవేశ్వర జయంతి నాడు ప్రారంభమైన ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దాతల సహకారంతో దిగ్విజయంగా పంపిణీ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతోంది. దౌలతాబాద్ గ్రామస్తుడైన తుమ్మల మహేష్ యాదవ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 5 రోజులు అంబలి పంపిణీ కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామంలో మరియు కోపుల పనులు చేయు ప్రాంతానికి వెళ్లి అక్కడ పనులు చేస్తున్న సుమారు 300 మందికి ఉచితంగా అంబలి రాగిచావా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇట్టి అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహణ మరియు పర్యవేక్షణ మాదంశెట్టి ఉమాదేవి, మాజీ ఎంపీటీసీ మాదంశెట్టి భద్రయ్య, మాజీ సర్పంచ్ దౌలతాబాద్ గారాలు ప్రతిరోజు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆర్థిక సాయం చేసిన దాతలకు మరియు అంబలి సేవించడానికి వచ్చి అంబలి స్వీకరించి దాతలను ఆశీర్వదిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి పంపిణీ కార్యక్రమంలో జాలిగామ శివ, తుమ్మల గణేష్, గొల్ల హనుమంతు మరియు దాత తుమ్మల మహేష్ యాదవ్ కూతురు, కొడుకు మొదలగు వారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని జయప్రదంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. చేయడం అయింది. ఈరోజు భద్రన్న డైరీ చేయడం వల్ల మేము కూడా పాల్గొన్నా. నేను ఒక 5 days వెళ్తా, సేవ చేసుకుంటా. తుమ్మల స్వామి తుమ్మల లింగవ పేరు మీద సేవ చేసుకుంటా. నా కన్న తండ్రి మీద సేవ చేస్తాను కార్యక్రమం పెట్టింది. నన్ను ఇక్కడ అందరు గుర్తుపడతారు. గత నెల 20వ తారీఖు నాడు పాఠశాలలకు చిన్నగా అంబలి పోద్దాము, ఆకలి తీర్దామని నేను స్టార్ట్ చేసిన. ఒక 10 రోజులు స్టార్ట్ కాగానే మంది ఎక్కువైపోయింది. మంది ఎక్కువైనప్పుడు కొంతమంది దాతలకు నేను చెప్పిన ఇట్లా మంది ఎక్కువైతురు అంటే నువ్వేం ఫిగర్ చేయకు, మేము ఎన్ని రూపాయలు ఖర్చు అవుతాయి అంటే ఒక రోజుకు 1100 రూపాయలు ఖర్చు అవుతాయి అంటే నువ్వు 1100 రూపాయలకు ఎంత ముందు పోకు, నువ్వు అందరి పోకమని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి ఒక అతను బెంగళూరు నుంచి ఫోన్ చేసి అన్నా నేను మీకు నువ్వు పోసే అంబలి కార్యక్రమానికి నేను కూడా ఒక రోజు సహకరిస్తా అని చెప్పి హైదరాబాద్ గ్రామస్తులు ఇక్కడ లోకల్ వాళ్ళు అందరూ నాకు సహకరిస్తున్నారు. నేను కూడా పొద్దున లేచి మధ్యాహ్నం వరకు ఈ యొక్క సేవలను నిమగ్నమవుతున్నా. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఇగో తమ్ముడు మహేష్, నేను మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థము నేను ఒక 5 రోజులు దౌలతాబాద్ ప్రజలకు నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, నేను కూడా అంబలి దానం చేస్తేనే నువ్వు సేవ చేయమని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పిండు. ఈ రోజు వరకు 4 రోజులు దౌలతాబాద్లో ఇక్కడ కూడా ఈ రోజు కార్యక్రమం అంతా ఈ యొక్క మహేష్ వాళ్ళ తండ్రి తుమ్మల స్వామి తల్లి లింగవ జ్ఞాపకార్థము 5 రోజులు మనకు దౌలతాబాద్కు అంబలి పోస్టానికి ఆర్థిక సాయం చేసిండు. నిజంగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఈయన కుటుంబానికి మన మహేష్ కుటుంబానికి భగవంతుడు ఈ యొక్క దానం చేసినందుకు ఎల్లవేళలా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దీవించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకు కొంతమంది ఏం చేస్తారంటే నేను చేసే సేవ గురించి ఓర్వలేని వాళ్ళు కొంతమంది ఏదో మాట్లాడుతారు. ఎవరు మాట్లాడినా భగవంతుడు వాళ్ళ స్వాధీనం వాళ్ళకే ఉంటుంది. నేను మాత్రము వచ్చే నెల 5 వరకు నేను పోస్తా. మీరందరూ ఉదార్థంగా కడుపు నిండా మీరు తాగుండి. నేనైతే సేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నా. దాతలు ఉన్నా లేకున్నా నేనే స్వయంగా ఖర్చు చేసి మీకు పోస్తాను చెప్పి మనం చేస్తా ఉన్నా. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888
మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.